ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నాను. అక్కడికి చాలా మంది ఫ్యాషన్ ఐకాన్స్ వస్తున్నారు. అంతేకాకుండా మిస్ ఇండియా కాంటెస్ట్, జ్యూరీ మెంబర్స్ కూడా కొంతమంది వస్తున్నారు. అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం నాలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నీలాగింట్లో కూర్చుంటే కొన్ని పనులు అవ్వవు. అందుకే నిన్ననేది గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది అని. ఈవిడగారు మాటలు చెప్తుంటే నేను వినాల్సి వస్తుంది. కర్మ మన మాట వినకుండా కాలు బయట పెడితే మళ్ళీ లోపలికి అడుగు పెట్టకూడదని గట్టిగా చెప్పవే. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. సార్ హాయ్ సార్, నేను రెడీ, లగేజ్ కూడా రెడీ. మా సార్ వచ్చారు, నేను వెళ్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. పదండి సార్. సౌందర్య, ఐఎమ్ సారీ. ఏమైంది సార్? మీరెందుకు నాకు సారీ చెప్పాలి? మేము మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవసీ ఇవ్వరా ప్లీజ్? పదమ్మా. అత్తయ్య గారు పదండి. ఏంటే వాళ్ళు మాట్లాడేది? మీరు రండి అత్తయ్య గారు. సార్ ఏం జరిగింది సార్? సౌందర్య, యాక్చువల్లీ మనం గోవా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. అక్కడ మన కోసం అన్నీ రెడీ చేయించాను. ఫ్లైట్, హోటల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ ఏంటి సార్, ఏమైంది? అనుకోకుండా ఫారెన్ నుంచి కొంతమంది క్లయింట్స్ వస్తున్నారు. చాలా పెద్ద బిజినెస్ డీల్ ఉంది. ఎప్పుడో 6 months తర్వాత ఉండాల్సిన ప్రోగ్రామ్ సడన్ గా ప్రీపోన్ అయింది. అందువల్ల మన గోవా ట్రిప్ క్యాన్సిల్ అయింది. లాస్ట్ మినిట్లో ఇలా అయినందుకు నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావని నాకు తెలుసు. కానీ ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ సౌందర్య. సారీ చెప్పాను కదా, ఇంకా నువ్వు డల్గా ఉంటే ఎలా చెప్పు? ఒక పని చేద్దాం, గోవాకి మనం వెళ్లకుండా గోవాని మన దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేద్దాం. మనం వెళ్ళాలనుకున్నది న్యూ ఇయర్ కోసమే కదా. మనం ఇక్కడే మంచి రిసార్ట్ బుక్ చేసుకొని సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుందాం. ఓకేనా? నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను సౌందర్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఇట్స్ ఓకే సార్. మీకు కుదిరితే వెళ్ళే వాళ్ళం కదా, పైగా పెద్ద బిజినెస్ డీల్ అంటున్నారు. నో ప్రాబ్లం సార్, మీరు మీటింగ్ చూసుకోండి. ఆర్ యూ షూర్? షూర్ సార్. ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉంది. టేక్ కేర్. బాయ్. బాయ్ సార్. ఎన్నో దరిద్రాలు పోతున్నాయి, నా కాళ్ళు నొప్పులు పోవట్లేదు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని రాత్రి నుండి ఒకటే ఏడుపు కదా.
మీ ఏడుపు వల్లనే నా గోవా ప్రోగ్రాం లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. నవ్వాపుకుంటున్నారు కదా? నాకిలా జరిగినందుకు మీకు చాలా హ్యాపీగా ఉంది కదా? మనం ఎంత ఎగిరెగిరి పడినా ప్రకృతికి అన్నీ తెలుసమ్మా. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో అని, ఎవరిని ఎక్కడుంచాలో అని ప్రకృతికి అన్నీ తెలుసు. నువ్వు అత్తవే. ఇంకా పోలీస్ స్టేషన్ గురించి ఆలోచిస్తున్నావా? చెప్పాక మనం రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలా వాళ్ళు చేయకపోతే మీడియా పర్సన్గా మనం ఏం చేయాలో అది చేద్దాం. ఓకే? అసలు మనకు మనమే న్యాయం చేసుకోలేకపోతే ఇక మనం జనాలకి ఏం చేయగలం? ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. 2 రోజులు టైం ఇద్దాం. అప్పటికీ ఆడిటర్ని పట్టుకోలేకపోతే మనమేంటో చూపిద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నిత్య మేడం గారు మీటింగ్ రూమ్ లో ఉన్నారు. మీరిద్దరు వస్తే రమ్మన్నారు. మీటింగా? ఎజెండా ఏంటి? ఏమో మేడం, నాకు తెలీదు. తీసుకో, వెళ్దాం పద. వెళ్తే కదా తెలుస్తుంది. పద. ఎక్స్క్యూజ్ మీ. కమెంట్. ఇప్పుడు నేనిచ్చే షాక్కి మొత్తం తలకిందులవుతుంది. ఈ 2 రోజులు నిన్ను ఎలా ఎంగేజ్ చేస్తానో చూడు. ఈ దెబ్బతో నువ్వు ఆడిటర్, న్యాయం, ఇన్వెస్టిగేషన్ లాంటి పనులన్నీ మర్చిపోవాలి, లేదా అందరి ముందు అవమానపడాలి. మనము 2 రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఈసారి మన కంపెనీ ఎంప్లాయీస్ కి న్యూ ఇయర్ సందర్భంగా మంచి పార్టీ ఇవ్వబోతుంది. సో అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అయితే ఈ సెలబ్రేషన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సంయుక్తే చేయాలని డిసైడ్ చేయడం జరిగింది.